న్యాయమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. అంటే దేవుని బలమును కాక శత్రు బలాన్ని చూస్తున్నారు. ఇప్పుడు శత్రు బలం ఇంత ఉందనుకోండి, దేవుని బలం అంతా ఉంది. కనుక దేవుని ముందు దేవుడు అని ఊదితే చాలు శత్రు దుమ్ము వలె ఎగిరిపోతాడు. కనుక మనం ఎప్పుడు సమస్యను మన సమస్యగా చూడకుండా అది దేవుని దృష్టిలో చూస్తే మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది సమస్య. ఇక అక్కడ నుంచి వాళ్ళు కాదేశు నుండి హోర్మా వరకు వెళ్ళారు. హోర్మాలో అక్కడ దేవుని తీర్పు వారికి కనిపించింది. పాపమునకు శిక్ష ఉన్నది. అవిశ్వాసముగా లేక పిరిగితనంగా ఉండడం వల్ల మరి వారు ఎంతో శిక్షను అనుభవించినట్టు మనం చూస్తున్నాం. వారు లోబడలేదు, ఎదిరించారు, మాట మీరారు. యెహోషువను వారు మరి అనుసరించలేదు, అందుకని శిక్ష ఉంది. పాపానికి దేవుడు ఎప్పుడు శిక్ష పెడుతూనే ఉన్నాడు. ఎదిరించిన వారికి, సణుక్కున్న వారికి, తన సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి దేవుడు దెబ్బలు కొడుతూనే వారిని సరిచేస్తున్నాడు. ఇప్పుడు బైబిల్లో ఏముందంటే బెత్తము వాడని వాడు కుమారునికి తండ్రికి విరోధి. అంటే బెత్తము దెబ్బలు కుమారుని సరిచేస్తాయి. ఇప్పుడు కుమారుడు వక్ర మార్గంలో వెళ్ళిపోతా ఉంటే తండ్రి దెబ్బలు కొట్టాలా లేదా? కొట్టాలండి, ఉన్నది. తనని చచ్చిపోవాలని కొట్టడు, సరిచేయడానికి కొడతాడు. ఒక పాస్టర్ గారు ఒక విషయం చెప్పారు నాకు. వచ్చారు, దిగులుగా వచ్చారు. ఏంటంటే ఒక విషయం చెప్పారు. మా అబ్బాయి ఏదో తప్పు చేశాడని నేను కర్రతో 4 దెబ్బలు కొట్టానండి. వాడు ఏడుస్తూ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. వాడి గురించి నేను 4 రోజులు తిరిగాను, ఎక్కడ దొరకలేదు. వాళ్ళ అమ్మాయేమో మంచం ఎక్కింది. నేను ఎంతో బాధతో అయ్యో 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 అని తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి నువ్వు చూసావా అని అడుగుతుంటే ఎవరూ చెప్పలేదు. 4 రోజులకు ఆ అబ్బాయే ఫోన్ చేశారట. నాన్న నేను బాగానే ఉన్నాను అని ఫోన్ చేశాడు. ఈయన ఆనందపడిపోయి ఎక్కడున్నావు నాయన, నీ గురించి తిరగని స్థలం లేదు, తిరుగుతున్నాను. ఎందుకు వెళ్ళిపోయావు నాయన? నన్ను ఎందుకు కొట్టావు, అందుకనే వెళ్ళిపోయాను అని అన్నారట. అరే బిడ్డ, నిన్ను కొట్టకపోతే పక్కింటోడు అబ్బాయిని కొట్టనా? నీవు నా బిడ్డవు కాబట్టి, నీవు తప్పు చేసావు కాబట్టి నిన్ను ప్రేమించి కొట్టాను. ఆ పక్కింటి అబ్బాయి తాగి పడిపోతే నాకెందుకు? ఆ పక్కింటి అబ్బాయి కాలేజ్ ఎగ్గొట్టి ఎక్కడ తిరిగితే నాకెందుకు? వాడు నా బిడ్డ కాదు కాబట్టి వాడిని సరిచేయవలసిన అవసరం నాకు లేదు. నీవు నా బిడ్డవు గనుక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నిన్ను కొట్టాను. సరే, దేవుడు అరణ్య ప్రయాణంలో నేర్పిన గొప్ప అనుభవం ఇది. ప్రజలను చిన్ని శిక్షలకు అప్పగించి వాళ్ళను సరిచేసి వాళ్ళను కనాను దేశంలో ప్రవేశపెట్టాలనేదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. తర్వాత 14వ మజిలీ ఏంటంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 31 నుండి 33 వచనాల వరకు మనం చూస్తే హోర్మా నుండి వారు అరణ్యములోనికి, అంటే కోరహు, దాతాము, అభిరాముల పతనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడికి వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. చరిత్రలో ఇది ఒక సంఘటనగా మిగిలిపోయింది. వారు చేసిన పాపము దేవుడు పెట్టిన పెద్ద శిక్ష ఇక్కడ మనం చూస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో వారు భక్తులకు విరోధముగా పోగుపడ్డారు. కోరాహు, మరి దాతాము, అభిరాముల సంగతి తెలుసు కదా. వీళ్ళు అంటే మేము రాము, నీకు అధికారం కావాలా? మేము కాదా? నువ్వెందుకు లీడర్గా ఉండాలి, మేము ఉండకూడదా? అంటే దేవుడు ఇచ్చిన నాయకత్వం అది, మోషే తెచ్చిపెట్టుకున్నది కాదు. అస్తమానం నువ్వేనా, మేము నాయకులుగా ఉండమా? ఈనాడు మరి సొసైటీలు దెబ్బలాడుకుంటాయి. ఏమని? అస్తమానం నువ్వే ప్రెసిడెంట్వా, నేను సెక్రటరీగా ఉంటాను, నేను ప్రెసిడెంట్గా ఉంటాను అని దెబ్బలాడతారే. అలాగా ఈ కోరాహు, దాతాము, అభిరాములు కూడా దెబ్బలాడారు. మరి 26 దుష్టుల గుడారం అని రాస్తుంది. అక్కడ దేవుడు శిక్ష పెట్టాడు. అక్కడ భూమి నోరు తెరిచి వారిని మింగేసిందట.
37వ వచనం చూస్తే వారు ప్రాణముతోనే పాతాళంలోకి వెళ్ళిపోయారు. ప్రాణాలతో వెళ్ళిపోయారు. ఇది లోకానికి గొప్ప గుణపాఠంగా ఉంది. ఆనాడు ఎదిరించిన వారిని, దేవుని నాయకులను, దేవుని వాక్యాన్ని ఎదిరించిన వారిని భూమి అలాగ నోరు తెరిచి, అంటే భూమి కింద పాతాళం ఉంది కదా, నోరు తెరిచి పాతాళం అలాగ అమాంతంగా లాగేసింది అనమాట. ఈ రోజుల్లో ఎలాంటి శిక్ష రావట్లేదు. వస్తే బాగుండేమో. ఎందుకంటే ప్రజలు భయం లేని వారై సత్యాన్ని ఎదిరిస్తున్నారు. మొన్న కథ నాకు ఫోన్ చేసి అంటున్నాడు, నీ తల బద్దలు కొట్టేస్తావు, నువ్వేంటి మా గురించి చెప్తున్నావు. అరే నీ గురించి నేను చెప్పలేదే, వాక్యములో ఇది కరెక్ట్ అది తప్పని చెప్పాను. అంటే నువ్వు ఎలా బతుకుతావో చూస్తావు, మా మీద వ్యతిరేక బోధ చేస్తున్నావు అన్నాడు. నేను అన్నాను, ఆనాడు బాప్తిసం ఇచ్చే యోహాను కూడా రాజు చేసే వ్యభిచారాన్ని ఎండగట్టిన మూలాన, తప్పు పట్టిన మూలానే అతని చెరసాలు వేసి అతను చంపేశారు. మంచిదే బాబు, మరి నేను మామూలుగా ఏదో రోగం వచ్చి చచ్చిపోకుండా దేవుని చేతులు హతసాక్షిగా చచ్చిపోవడం ఎంతో భాగ్యం. ఒకవేళ అదే దేవుని చిత్తమైతే అదే జరుగునుగాక అన్నాను. ఆ తక్కువ ఫోన్ పెట్టేశాడు. యేసు ప్రభుని సిలువేసింది కూడా ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళని ప్రభు సరిచేసిన మూలానే కదా అలా చేశాడు. కనుక ఎప్పుడు సత్యాన్ని ఎదిరించకూడదు. సత్యాన్ని ఎదిరిస్తే ఆనాడు కోరాహు, దాతాము, అభిరాములు ఏకంగా నేరుగా వారు దిగిపోయారు. భూమి అడుగు భాగంలోకి ఎలా వెళ్ళిపోయారో అలాగా సత్యాన్ని ఎదిరించిన వారిని దేవుడు తప్పక పాతాళంలోకి పడవేస్తాడు. కనుక ఇప్పుడు అది భక్తులకు విరోధంగా పోగవ్వకూడదు, సత్యానికి విరోధంగా ఎప్పుడు ఉండకూడదు. తర్వాత అక్కడ నుండి వాళ్ళు సంఖ్యాకాండ 20వ అధ్యాయంలో 15వ మజిలీకి చేరారు. అంటే అరణ్యము నుండి కాదేశు వరకు రాత్రిలో నుండి వాళ్ళు ప్రయాణం చేశారు. అంటే చీకటిలో ప్రయాణం చేశారు. రాతి ప్రదేశంలో వారు ప్రయాణం చేస్తూ వెళ్ళారు. మరి వారు సణుగు కొనక దేవునికి మొర్ర పెట్టాలి. ప్రతిదానికి సణుగుడే. వీళ్ళు చాలా పర్యాలు సణుగుతా ఉన్నారు. సణుగుడు దేవునికి కోపం కలిగించే విషయం. దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. ఒకవేళ ఏదైనా అవసరమైతే దేవుణ్ణి అడగాలి. సణుగుతా ఉంటే చూడండి, కొంతమంది సణుగుతా అంటారు ముసలాళ్ళు. ఏంటే మాట్లాడుతున్నావంటే, నిన్నేం మాట్లాడతా, నిన్నేం అంటలేదు, నాలో నేను తిట్టుకుంటున్నాను అని సణుక్కుంటా ఉంటారు. కనుక ఇది భక్తికి పనికిరాని విషయం. ఎప్పుడు సణక్కూడదు. సణిగిన మూలానే మనం చదువుకున్నాం కదా కొరింథీ పత్రికలో, చాలా మంది నశించిపోయారు. మరి అవిధేయులు వాళ్ళు. మరి సణిగిన మూలానే ఎంతో సమృద్ధిని వాళ్ళు పోగొట్టుకున్నారు, శిక్షణ పొందారు. ఆ తర్వాత వాళ్ళు 20వ అధ్యాయంలో సంఖ్యాకాండములో 16వ ప్రయాణం కాదేశు నుండి హోరుకు వారు వచ్చారు. అక్కడ అహరోను చనిపోయాడు. అపరాధముతో, పాపముతో, దేవునితో ఎడబాటు, మరణం అంటే అదే. ఇక్కడ ఒక మరణ అనుభవాన్ని మనం చూస్తున్నాం. వారికి నాయకుడుగా ఉన్న అహరోను చనిపోవడం, అంటే ప్రధాన యాజకుడు చనిపోవడం చాలా బాధ కలిగించింది వారికి. మరి మరణాలు అంటే 3 మరణాలు ఉన్నాయి. ఒకటి, ఆనాడు ఆదామవలతో దేవుడు చెప్పాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అని. వాళ్ళు చచ్చిపోయారా? మరి బతిగా ఉన్నారు, చావలేదు. అంటే మరి ఎందుకు చావలేదు? దేవుడు చెప్పాడు. అంటే కొమ్మ చెట్టు నుంచి నరకబడి విరిగిపోయింది అనుకోండి, వెంటనే ఎండిపోద్దా? కొంత టైం పడుతుంది, కొన్ని రోజులు పట్టవచ్చు మెల్లగా. అంటే ఎండిపోవడానికి రాలిపోయింది. ఎప్పుడైతే చెట్టు నుంచి వేరు చేయబడిందో అది చచ్చిన దాంతో సమానం. రోజు రోజుకి క్షీణించిపోయి ఎండిపోద్ది. ఎండిపోయిన దాన్ని పొయ్యిలో వేసేస్తారు. అది ఒక మరణం, అంటే ఆత్మీయమైన మరణం. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే వాళ్ళు మామూలుగా చచ్చిపోలేదు కానీ అపరాధములో చనిపోయారు. రెండవ మరణం ఏంటంటే మామూలుగా చచ్చిపోవడం. ముసలి అయిపోయావు, లేక యాక్సిడెంట్ అయ్యో, అనారోగ్యం వలన ఏదో రకంగా మామూలు మరణం, చచ్చిపోతారు, తీసుకెళ్తారు, సమాధి చేస్తారు. హైందవ సోదరులు అయితే
మరి కాల్ చేస్తారు. ఇది ఇక మూడవ మరణం ఏంటంటే, అంటే బైబిల్ అది రెండవ మరణం చెప్పింది. మనం పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం మూడవ మరణం ఏంటంటే ఆత్మ వెళ్ళి నరకాగ్ని గుండంలో పడిపోవడం. అంటే అది శాశ్వతమైన మరణం అనమాట. యుగ యుగాలు ఇంకా అన్లిమిటెడ్. అది అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడే, అలానికి అంతం లేదు ఇంకా. కనుక మరణము అనే ఈ విషయంలో మనం ఈ అనుభవాన్ని తెలుసుకోవాలి. మరణం అంటే ఏంటి, అది ఏమవుద్ది, చనిపోయిన తర్వాత ఏమవుద్ది, ఎన్ని మరణాలు ఉన్నాయి, బైబిల్ బోధించేవి మరణాలు ఏంటి, ఈ వాస్తవాలు మనం తెలుసుకోవాలి. అవునండి. మరి ఒకరోజు ఎవరో చనిపోయారంటే నేను సమాధి చేయడానికని వెళ్ళాను. అక్కడ 500 మంది జనం పోగయ్యారండి. ఆ చనిపోయిన ఇంటి వారి కోసం ఆదరించడానికని వచ్చారు. చుట్టాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ చాలామంది జనం అయిపోతారు. సరే, నేను సమయానికి వెళ్ళాను. వెళితే పాస్టర్ గారు వస్తున్నారు, ఆగండి, అడ్డు తప్పకుండా అంటే నేను వచ్చాను. వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. అంటే వాళ్ళు క్రైస్తవ మరణం అంత్యక్రియలు వాళ్ళు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఎప్పుడు అంత హిందువుల కుటుంబం అది. వాళ్ళు ఎంతసేపు తీసుకెళ్ళి తగలబెట్టడం ఇది చూశారే కానీ ఎలా జరుగుద్ది, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు భూస్థాపన కార్యక్రమం ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అని అందరూ వచ్చేసారు. ఏడ్చే వాళ్ళు అన్నానమ్మా, కాసేపు ఏడవకండి, మరి ధైర్యంగా ఉండండి, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి అని భలే అవకాశం దొరికిందని అర్ధగంట సేపు వాక్యం చెప్పానండి. వెరీ గుడ్. ఎవరు నన్ను ఆపలేదు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడు సువార్త వినలేదు. ఆ మరణ సందర్భం చాలా బెస్ట్ సందర్భం అనమాట. నేను అన్నాను, మీరు ఎప్పుడు మరణం గురించి ఆలోచించలేదు, ఇప్పుడు చూడండి మీ ఎదుటనే నిన్నటి వరకు బాగా తిరిగిన వ్యక్తి ఇప్పుడు జీవం లేకుండా పడి ఉన్నాడు. చూసారా, మనం కూడా ఒకరోజు అలా పడుకోవాలి, మనల్ని కూడా ఒకరోజు అలా మోసుకెళ్ళిపోతారు. ఇది శాశ్వతం అనుకున్నారా? ఈయన అనుకున్నాడు వృద్ధాప్యంలో మరణం వస్తుంది అనుకున్నాడు, కానీ మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చిందే. చూసారా, మరణం అనేది ఎంత ఘోరమైందో. ఇదిగో మన జీవితానికి పొద్దుపోయినప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతాం, సాయంకాలానికి ఇంటికి వెళ్ళి పడుకుంటాం. అయితే జీవితానికి పొద్దుపోతే ఒక గమ్యానికి వెళ్ళాలి, అది విశ్రాంతి తీసుకునే స్థలం. మరి మీరు సిద్ధమా అని అడగగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఏమండి, ఆ రోజు మరణాన్ని ఆధారం చేసుకొని మంచి సువార్తను దేవుడు బోధించాడు. వాళ్ళందరూ అనుకున్నారు మేము ఎప్పుడు ఈ విషయాలు వినలేదండి అని. ఆ రోజు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది. ఒకతను చచ్చిపోయాడు, అనేక మందిని తిరిగి లేపాడు తన మరణం ద్వారా. కనుక ఈ 16వ మజిలీలో ఈ అహరోను మరణం కొత్త జ్ఞానాన్ని వారికి తెచ్చిపెట్టింది. అది 17వ మజిలీ మనం చూస్తే అది ప్రజలు ఆసక్తిగా వింటున్నారు, గమనిస్తున్నారు అనుకుంటున్నాం. ఇదేదో హిస్టరీ క్లాస్ లాగా బోర్గా కొనసాగకుండా పాయింట్ వైజ్ ఉదాహరణ వెంబడి ఒకటి. అవును, మరి ఆసక్తిగా వింటారని. ఎందుకంటే ఇవన్నీ అనుభవాలు మన జీవితంలో. ఇవన్నీ మనం నిజంగా ఆలోచించినప్పుడు అది వాళ్ళేమో నిజంగా ప్రయాణం చేశారు, మన ఆత్మీయంగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ అనుభవాలన్నీ దేవుడు మనకు నేర్పి పరిపూర్ణులుగా చేసి ఆ మీదట మనలను ఆయన రాజ్యంలో ప్రవేశపెట్టుకుంటాడు. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ 17వ ప్రయాణం. వారు హోరు నుండి ఎదేము వరకు లేక ఎదోము వరకు వారు ప్రయాణం చేశారు. దేవుని భక్తులకు విరోధముగా మాట్లాడిన మూలానే అక్కడ వారికి శిక్ష కలిగింది. 7వ వచనంలో పాపములో ఒప్పుకున్న ఎడల మరి మోషే విజ్ఞాపన వలన దేవుడు చూపిన కృప వల్ల వారు తిరిగి క్షమాపణ పొందారు. అలాగా ఒక్కొక్కసారి మనం కూడా ఇలాంటి చిన్ని చిన్ని పొరపాట్లు చేస్తాం. అయితే మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని తిరిగి క్షమిస్తాడు. అది అరణ్యంలో మోషే సర్పమును ఎలాగైతేనో అలాగే మనము పొరపాటు చేసి శిక్ష పొందినప్పుడు తిరిగి దేవుని వైపు చూస్తే దేవుడు తప్పక క్షమిస్తాడు. వైపు చూడాలి. అక్కడ ఆ అనుభవాన్ని నేర్చుకుంటున్నాము. మరి 18వ మజిలీలో ద్వితీయోపదేశకాండం 34లో మనం చూస్తాం. ఎదోము నుండి మోయాబు వరకు వారు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ మోషే చనిపోతాడు. మోషే మరణం కొంచెం మిస్టరీగా ఉంది. ఎందుకంటే మోషే వాళ్ళ కళ్ళ ఎదుట చనిపోయి ఉంటే
వాళ్ళు పెద్ద సమాధి కట్టేసి ఆ దేవుణ్ణి పూజించడం మానేసి మోషేని పూజించేవారు. మోషే దేవుడు అయిపోను ఇప్పటికే చాలా మోషే దేవుడు టైప్ పరిస్థితిలో ఉంది. అదే ఇప్పుడు వాళ్ళ మందిరాల్లో మోషే బొమ్మ పెట్టి మోషే మోషే అని పాడతారు. అందుకని మనం సాగిలు పడి మొక్కేదమైన పాట ఉంది కదా, దానిలో మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసములను మనం విడిపించదని ఒక వచనం ఉంది. అవునండి. కనుక దేవుడు మోషే దేహాన్ని వారికి కనిపించకుండా చేశాడు. అందులో గొప్ప అర్థం ఉంది. అర్థం ఉన్నది. అంటే మోషే ఒక విగ్రహం అయిపోకూడదు వాళ్ళకి. మరి ఇక్కడ వారు నాడు చాలా మంది భక్తుల సమాధి స్థలాలు కూడా యాత్రా స్థలాలు అయిపోయినాయి కదండి. అయిపోయినాయి చాలా. అది అంతే దేవుడు గొప్ప ఏర్పాటు అనుకుంటున్నాం. అవునవును. మోషే ఇప్పుడు చాలా మంది ఆ భక్తుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తింటున్నారు. భక్తుల్నే దేవుడి కంటే ఎక్కువ చేసేసారు. సరే, ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మోషే కనాన్లోకి వెళ్ళలేదు. ఆయన దూరము నుండి కనాను చూశాడే గాని కనాన్లో ప్రవేశించలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన మరి బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. అంటే తను కోపం తెచ్చుకున్నాడు. ప్రజలు ఆయనను ప్రశ్నిస్తుంటే తాను చాలా డిస్కరేజ్ అయిపోయాడు, భయపడిపోయాడు. ఆయనలో కూడా ఎన్నో వ్యక్తిగత బలహీనతలు ఎన్నో ఉండుంటాయి. అందుకని దేవుడు నువ్వు చూస్తావు కానీ నువ్వు చేరు. ఎంత విచారమో నాకెందుకు చాలా బాధ అవుద్ది. ఇన్ని సంవత్సరాలు వారిని నడిపించి చివరికి తాను వెళ్లకుండానే ఆగిపోయాడు. కొన్ని బోర్డులు ఉంటాయి చూడండి, ఆ బోర్డు అక్కడే ఉంటది. ఇదిగో ఇలా వెళితే పలానా ఊరు, ఇలా వెళితే పలానా ఊరు, ఇలా పైకి వెళితే పలానా ఊరు, మీరు వెనక నుండి వచ్చారు అని ఈ ప్రజల్ని నడిపిస్తుంది. కానీ బోర్డు కదలదు, ఇది అక్కడే ఉంటది. చాలా మంది దైవ సేవకులు కూడా ఇలాగే ఉంటారు, బోధకులు. వారు అందరినీ పరలోకం పంపిస్తారు కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే వాళ్ళు వెళుతూ అనేక మందిని వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి కానీ నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళు ఆగిపోతే ఎంత విచారం. సరే, కనుక మోషే మరణం ఎంతో బాధకరమైంది. మరి ఆయన వెళ్లకుండానే చనిపోయాడు. హెబ్రీ 11వ అధ్యాయంలో 13 నుండి 16 వరకు చదివితే ఈ భక్తులందరూ దూరము నుండి చూచి వందనము చేసి నిరీక్షణ గలవారై చనిపోయారట. కనుక మనం కూడా మోషే చూసినట్టు పరలోక రాజ్యాన్ని చూడాలి. అదిగో నా దేవుడు, అదిగో పరలోక రాజ్యం, అదిగో జీవవృక్షం, అదిగో ఆ ద్వారం, అదిగో బంగారు వీధులు, అదిగో భక్తులు, అదిగో మోషే అడుగో, ఎలీషా అడుగో, ఏలియా అడుగో, అబ్రహాం అడుగో, అదిగో లాజరు అడుగో, నేను వెళుతున్నాను ఆ దేశానికి అని ఆతురతతో నిరీక్షణతో మనం ఆ రాజ్యంలో ప్రవేశించాలి. తర్వాత మరొక విషయం మనం చూస్తే మరొక మజిలీలోకి మనం వద్దాం. అదేంటంటే 19వ మజిలీ. అంటే యోర్దాను నది అంటే పరిపూర్ణత. ప్రజలు మరి నిష్కళంకులుగా నీతిమంతులుగా మారి రూపాంతరం చేయబడాలి. అంటే ఫిల్టర్ చేసిన తర్వాతే దేవుడు మరి పరలోకంలో ప్రవేశపెట్టుకుంటాడు. ఇప్పుడు వేస్ట్ అంతా మనం ఉపయోగించుకోం కదండి. అవునవును. ఉదాహరణ రసం తీసుకుంటాం, సారం తీసుకుంటాం. ఈ 40 సంవత్సరాలు ఎవరు యోగ్యులో దేవుడు వడబోసి అంటే పరీక్ష రాసిన వాళ్ళందరూ పాస్ అవ్వరు కదండి. స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ పాస్ అవ్వరు. ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు జాబ్ పొందలేరు. అదే ఇంటర్వ్యూ వాళ్ళందరూ జాబ్కి పొందలేరు. అలాగా చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు. మీరు నా మీద కోప్పడతారా? మందిరంలో ఉన్నవారు పరలోకానికి వెళ్తారా? గ్యారెంటీ వెళ్ళరు. ఇప్పుడు కీర్తన 15వ అధ్యాయంలో యెహోవా మందిరములో అతిథిగా ఉండదగిన వాడెవడు? చందాలు ఇచ్చేవాడు కాదు, తెల్లబట్టలు వేసుకున్నవాడు కాదు, లేకపోతే బోధలు చేసిన వాడు కాదు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థవంతుడు పరలోకానికి వెళ్తాడు. కానీ ఈ చుట్టలు తాగేవాడు, వ్యభిచారం చేసేవాడు, త్రాగుబోతుడు, నామకార్థ క్రైస్తవులు, వేషధారికులు, వీళ్ళెవరు పరలోకానికి వెళ్ళరు. దేవుడు వీళ్ళందరినీ అరణ్యములోనే వడబోసేసి అయోగ్యులైన వారిని అరణ్యములోనే నశింపచేసి యథార్థమైన వారిని, పవిత్రులైన వారిని, మరి పరిశుద్ధంగా జీవించిన వారిని, కన్యక వలె ఉన్నవారినే దేవుడు ఆయన రాజ్యంలో ప్రవేశపెట్టుకుంటాడు. కానీ జీవితం మారని వారిని కాదు. సరే, మరి నిష్కలంకులుగా ఉండాలి, అనింజులుగా ఉండాలి, రూపాంతరము చేయబడాలి. అప్పుడే మనం ఆయన రాజ్యంలోకి వెళతాం.
మరి గుడికి వచ్చిన వాళ్ళు అందరూ పరలోకానికి వెళ్ళడం అన్నావు, అయితే మేము వెళ్ళమా అని చాలా మందికి ప్రశ్నలు వస్తాయి. వెళ్తారు ఎవరంటే మరి విశ్వాసం కలిగిన వారు, పవిత్రంగా జీవించిన వారు, దేవుణ్ణి సంతోషపెట్టిన వారు, ఆయన ఇచ్చిన పోరాటములో గెలిచిన వారు, ఓడిపోయిన వారు కాదు. పోరాటం అంటే ఒక శోధన, ఒక స్త్రీ ద్వారా వచ్చే శోధన, ఒక ధనాపేక్ష అనే శోధన, లేదా పొగడ్తలనే శోధన, తిండిపోతుతనం అనే శోధన, రకరకాల శోధనలు మనకు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమిస్తే అవును జయం పొందినట్టు. అంతేగాని ప్రవాహానికి కొట్టుకుపోయినట్టు ఈ శోధనలో మనం పడిపోయామనుకోండి, పడిపోయిన వాడు ఇంకా పరలోకం ఏం చేరుతాడు? అసాధ్యం. ఈ పరుగు పందెంలో మరి ఎవరైతే గెలుస్తారో వారే బహుమతి పొందుతారు. పౌలు ఏమన్నాడు? నేను నా పరుగును కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచి. ఎంత మంచి మాట అది. అంటే నేను కూడా ఇశ్రాయేలీలు ప్రయాణం చేసినట్టు నేను కూడా నా ప్రయాణాన్ని చేశాను, నా ప్రయాణాన్ని కొనసాగించాను, నా ప్రయాణాన్ని ముగించాను. వీళ్ళ మధ్య ఎన్నో సమస్యలు, ఎన్నో బాధ, ఎన్నో పరీక్షలు, ఎన్నో పోరాటాలు అవన్నీ జయించాడు. ఒక విజయం పొందిన వ్యక్తిగా కనానులోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఓడిపోయారా లేక గెలిచారా? మీరు ఎదుర్కొనే శోధనలు, పరీక్షల్లో మీరు నిలబడి స్థిరంగా ఉంటున్నారా, లేక చచ్చిపోయిన చేప ప్రవాహానికి కొట్టుకుపోతున్నారా? బ్రతికున్న చేప ఎప్పుడు ఎంత ప్రవాహమైన ఎదురు ఇస్తుంది కానీ అది ఎప్పుడు కొట్టుకుపోదు. అలా ఎవరైతే శోధన నిలుస్తారో, అంతమ వరకు శ్రమలు సహిస్తారో వారు పరలోకంలో చేరతారు, వారు కిరీటం పొందుతారే గాని మరి కొట్టుకుపోయిన వారు, పడిపోయిన వారు, బుద్ధి లేని కన్యకల్ లాంటి వారు ఎప్పుడు పరలోకంలో ప్రవేశించారు. ఇక ఆఖరి మజిలీ ఏంటంటే 20వ మజిలీ ప్రయాణం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. 10వ వచనం నుండి 6వ అధ్యాయం 20వ వచనం వరకు మనం చూస్తాం. యోర్దాను నుండి వారు యెరికో పట్టణానికి ప్రయాణం చేశారండి. అదే ఆఖరి ప్రయాణం. దీని ఆత్మీయ పాఠం ఏంటంటే విశ్వాసము చేత పోరాడి జయం పొందాలి. వాళ్ళు కత్తులు కటారాలు పట్టుకొని కాదు, వారు మౌనంగానే యెరికో పట్టణం చుట్టూ తిరిగారు. సరే, ఎంత మంచి ప్రయాణం ఇది. మీకు సంతోషంగా ఉందా? మీరు అర్థం చేసుకుంటున్నారా? నేను ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని చెప్తున్నాను, ఎంతో సేపటి నుండి చెప్తున్నాను. 2 భాగాలుగా విభజించి పార్ట్ 1లో ఒక విషయం, పార్ట్ 2లో ఒక విషయం మీకు విన్నవించుకుంటున్నాము. వారు యెరికో గోడ చుట్టూ వారు మౌనంగా తిరిగారు, ఏ శబ్దం లేకుండా. అంటే దేవుడిచ్చే విజయం ఈ గుణపాలతో, కర్రలతో, కత్తులతో కాదు. దేవుడిచ్చే విజయం విశ్వాసం ద్వారానే. విశ్వాసమే మన విజయం గాని శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత మనం బలం పొందగలము. కనుక పరిపూర్ణత, విశ్వాసము, జయజీతము పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. మళ్ళా చెప్తాను, పరిపూర్ణత, విశ్వాసము, జయ జీవితము ఇవి మనలను పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేస్తాయి. యెహోషువ కనానుకు ప్రజల్ని నడిపించి అక్కడ పంచిపెట్టాడు. ఇదిగో ఈ స్వాస్థ్యం నీది, మీరు కట్టని ఇళ్లలో, మీరు నాటని చెట్ల యొక్క ఫలాన్ని పొందుతారు, తీసేసుకో, ఈ పెద్ద ఇల్లు నీదే, దానిలో ఉన్న బంగారం, వెండి, ఆహారం అంతా నీదే అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యో, నేను కట్టలేదు ఇల్లు, నేను నాటలేదు ఈ చెట్లు, ఈ బట్టలు, ఈ బంగారం నావి కావు. సరే, దేవుడు సమృద్ధిని సిద్ధపరిచినట్లు పరలోక రాజ్యంలో దేవుడు నీ కొరకు, నా కొరకు ఉన్నతమైన దేశాన్ని, మరణము లేని దేశాన్ని, సంతోషకరమైన ప్రదేశాన్ని, కనాను కంటే కూడా ప్రవహించు దేశము కంటే శ్రేష్టమైన దేశాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. దీన్ని నీవు చూడాలే గాని తుచ్చమైన ఈ లోకం కొరకు, ఈ ఆస్తి కొరకు, ఈ జానడు స్థలం కొరకు, ఈ జానడు పొట్ట కొరకు, దానికోసం కాదు నీవు పరుగు పెట్టాల్సింది. గొప్ప రాజ్యం కొరకు, మరణము లేని రాజ్యం కోసం మనం ప్రయాసపడాలి. ఇప్పుడు యెహోషువ కనానుకు ప్రజలను నడిపించి అక్కడ ఆస్తిని పంచిపెట్టినట్టు ప్రభువు మధ్యాకాశమందు కూడా మరి లేపబడిన పరిశుద్ధులకు దేవుడు గొప్ప బహుమానాలు ఇవ్వనన్నాడు. అంటే నా కోసం ఇంత ప్రయాసపడ్డావు గనుక నీకు ఇదిగో బహుమానం ఇస్తానని చెప్పి దేవుడు
ఎలాంటి బహుమానాలు నేను ఊహించలేదు, కానీ దేవుడు గొప్ప బహుమానాలు అందరికి ఇస్తాడు. కనుక ఇశ్రాయేల్ ప్రజలు చక్కగా ప్రయాణం చేసి ఎన్నో శోధనలు పోరాటాలు ఓర్చి కాలినడకను వారు శ్రమతో ప్రయాణం చేసి జయము పొంది వారు కనాన్లోకి వెళ్ళినట్లు సత్యసాక్షి టీవీ శ్రోతలు కూడా వారు ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగించి దాన్ని మంచిగా ముగించాలని, మధ్యలో ఆగిపోకూడదని నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీరేమంటారు? చాలా సంతోషం అండి. మీరు ఈరోజు ఇశ్రాయేల్ యొక్క కనాను, ఐగుప్తు నుండి కనాను యాత్ర యొక్క ప్రయాణ కాలంలో వచ్చిన సంభవాలను ఈనాటి క్రైస్తవ జీవితానికి పోల్చి ఎలా ఆత్మీయంగా జీవించాలో, ఎలాగ ఆత్మీయంగా నడవాలో ఎన్నో ఆత్మీయ సత్యాలు మీరు చాలా వివరంగా చెప్పారు. అది ఈనాడు ఈ వింటున్న శ్రోతలందరూ కూడా ఆ విషయాలు గమనించినప్పుడు సత్యాన్ని వారు పాటించి తప్పక ఆశీర్వాదం పొందుతారని నేను విశ్వసిస్తున్నాను. ఎంతో ఆత్మీయ క్షేమకరమైనది, వ్యర్థమైన బోధలు కాక సత్యం ఉన్నట్లుగా ఈరోజు మనము వాక్యమే మాట్లాడుకున్నాం అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇక్కడ ఎంతో ఓపికతో మీ సమయం ఇంతసేపు మీరు మీ సమయం ఇక్కడ ఉపయోగించి సత్యసాక్షి శ్రోతలకు చక్కని వాక్యం అందించినందుకే నేను మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. చాలా వదనాలండి. ఇంకొక విషయం శ్రోతలకు చెప్పాలని తలంచాను. మరి మా దగ్గర ఒక బుక్ ఉన్నది, దీన్ని జూమ్ చేయనైనా దగ్గరికి చూపించు. ఈ బుక్ అరణ్య ప్రయాణం చూడండి. ఈ బుక్ మీకు ఉచితంగా పంపిస్తాను. మీకు కావాలంటే నా ఫోన్ నెంబర్కి SMS చేయండి, లేక సత్యసాక్షి మా స్టూడియోకి వచ్చి మరి ఈ బుక్ మీరు కలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. మరి ఉచితంగా మీకు పంపిస్తాను. దీనిలో అరణ్య ప్రయాణం ఎలాంటిదో, ఎన్ని మజిలీలు ఉంటాయని దీనిలో రాయబడి ఉన్నాయి. ఈ బుక్ వెనకాల మ్యాప్ ఉన్నది. ఈ మ్యాప్లో ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ప్రయాణం చేసి ఎలా వెళ్ళారు. చాలామందికి సముద్రం దాటడం అసంభవం కదా అనుకుంటారు, కానీ వారు దాటిన ప్రదేశంలో సముద్రం చాలా సన్నగా ఉంది. అంటే ఒక నది దాటినంతగానే అంత సన్నగా ఉంది. మిగతా చోట్ల ఈ సముద్రం వెడల్పుగా ఉంది, కానీ వీళ్ళు దాటిన సముద్రం చోటు మటుకు సన్నగా ఉంది. ఈ వివరాలన్నీ మ్యాప్లో ఉన్నాయి, మీరు చూడండి. ఇది వ్యాపారం కోసం కాదు, ఇది ఉచితంగా ఎందుకు ఇస్తారంటున్నారంటే మరి మీరందరూ దాన్ని తెలుసుకోవాలి, చదువుకోవాలి, మేలు పొందాలనే ఉద్దేశంతో ఇస్తున్నారు. శ్రోతలు ఒక మాట చెప్తున్నామండి. ప్రియ శ్రోతలారా, దీని యొక్క వాక్యం మీరు ఈరోజు ఈ యొక్క చర్చ వేదికలో అరణ్య ప్రయాణం అనే విషయం మీరు విన్నారు. ఈ యొక్క సందేశం ద్వారా లేక ఈ యొక్క చర్చా వేదిక ద్వారా ఎన్నో ఆత్మీయ సంగతులు మీకు బోధించబడ్డాయి. కాబట్టి సత్యమును సాత్వికతను స్వీకరించండి. అసత్య వాక్యమునకు తావు లేకుండా మీ ఆత్మీయ జీవితాన్ని మెరుగు చేయడం కొరకే, మీ ఆత్మీయ జీవితం బలపరచడం కొరకే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ పుస్తకం మీరు పొందుకున్న తర్వాత, ఇది వాస్తవాన్ని గ్రహించిన తర్వాత, ఈ పుస్తకం మీకు ఎంతో ఆత్మీయ జీవితానికి క్షేమకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొంది ఈ పరిచర్య కొరకై ప్రార్థించవలసిందిగా నేను మీకు ప్రభువుని బట్టి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సత్యసాక్షి. భక్తుడు ఇలా అన్నాడు, నా జీవిత గురి నా దేవుణ్ణి మహిమపరచడం, రెండవది ఆత్మల రక్షణ లేక ఆత్మల సంపాదన. చూడండి, ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురిగా పెట్టుకొని ఆ గురి వైపు తాను ప్రయాణిస్తూ ఉన్నాడు. మరి జీవితం అనేది ఒక చక్రంలాగా గుండ్రంగా తిరిగేది కాదు, కానీ ఒక ప్రారంభము, కొనసాగింపు, ముగింపు. ఇదే లైఫ్, ఇదే జీవితం అయి ఉండాలి. తెలియని వారు ఉదయం లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, భోజనం చేయడం, పనికి వెళ్ళడం, సాయంత్రం రావడం, కాసేపు కాలక్షేపం చేయడం, పడుకోవడం, ఇలాగే ఒక గురి లేకుండా జీవితం అలా రొటీన్గా జరుగుతూ ఉంటుంది. దేవుడు అలా మనల్ని ఉండమని కోరడం లేదు.
ముఖ్యంగా క్రైస్తవ జీవితం, అతి ప్రాముఖ్యంగా దేవుని సేవకుని యొక్క జీవితము ఒక ప్రత్యేకమైన గురి కలిగిందిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. జీవితము దేవుడిచ్చిన గొప్ప బహుమానం. దాన్ని మనం సద్వినియోగపరచుకోవడమే దేవుని యొక్క ఉద్దేశం. మనము జీవిస్తూ మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి, చుట్టూ ఉన్నవారికి, దేవునికి సంతోషం తెచ్చేవారుగా, ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం జీవించాలి. మంచి సేవ చేయవారుగా మనం బ్రతకాలి. దేవుడిచ్చిన వాటితో సంతోషంగా, ఆత్మ ఫలాలతో జీవించడమే దేవుని యొక్క ఉద్దేశం. మనం ధ్యానం చేసే ఫిలిప్పీ 3వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడు. ఏడుస్తూ బ్రతికేది జీవితం కాదు, లోకమందు సంతోషిస్తూ బ్రతికేది జీవితం కాదు. దేవుని యందు, నీతి యందు, భక్తిలో ఆనందించేదే నిజమైన సంతోషకరమైన జీవితం. 3వ వచనంలో, ఫిలిప్పీ 3వ అధ్యాయం 3వ వచనంలో, శరీరమును ఆస్పదము చేసుకొనుక దేవుని ఆత్మ వలన ఆరాధించాలని చెప్పి, శరీర ఆశలతో జీవించటం ముఖ్యం కాదు, కానీ దేవునిని ఆధారంగా చేసుకుని ఈ లోకంలో మనం బ్రతకాల్సి ఉంది. 7వ వచనంలో, ఏవి లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. అంటే తాను కొన్ని విషయాల్లో గొప్పవాడు. యూదా మతాన్ని అనుసరిస్తూ సున్నతి చేసుకొని ఇశ్రాయేల్ వంశములో పుట్టి బెన్యామీను గోత్రములో తాను పెరిగి హెబ్రీ సంతానముగా ఉంటూ ధర్మశాస్త్ర విషయంలో ప్రవీణుడుగా ఉంటూ పరిసయుడుగా ఆసక్తి కలిగి ధర్మశాస్త్ర విషయంలో అనింజుడుగా తాను ఉంటున్నాడని తాను చెబుతూ ఏవి లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచుకున్నానన్నాడు. చూడండి, ఒక గురి కలిగి ప్రయాణించే వ్యక్తి వెనుకున్న వాటిని తాను నిర్లక్ష్య పెడతాడు, ముందున్న వాటి కొరకే సాగిపోతాడు. 9వ వచనంలో అన్నాడు, క్రీస్తును సంపాదించుకునే నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా వాటిని ఎంచుకున్నాను అంటున్నాడు. 12వ వచనం వెళితే, ఇదివరకే గెలిచితనని అనుకోకుండా ఎందు నిమిత్తము పట్టబడ్డాడో దానిని పట్టుకోవడానికి తాను పరుగు పెడుతున్నాడు. అంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడడమే. దేవుని సేవకుడు ఇహలోక జీవన వ్యాపారంలో చిక్కుకుంటే తన ముందున్న గురి దగ్గరికి తాను పరిగెత్తుకుని వెళ్ళలేడు. అందుకనే వెనక ఉన్న వాటిని మరిచిపోవడం అంటే కుటుంబాన్ని విస్మరించడం అని కాదు. మరిచిపోవడం అంటే ప్రాధాన్యత తన గురి యొద్దకు వెలుటయే ముఖ్యం అనుకోవాలి, కానీ కుటుంబము, శరీరము, ఇల్లు ఇవి కాదు. 14వ వచనంలో, దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు తాను గురి ఎద్దుకే పరుగు పెట్టుచున్నానని సాక్ష్యం ఇచ్చాడు. 19 నుండి 20 వచనాల్లో చూస్తే, భూ సంబంధమైన వాటి యందు మనస్సుంచక అంటున్నాడు. అంటే తన యొక్క నిరీక్షణ పరసంబంధమైన వాటి మీదనే. ఆ విషయం చెప్తూ దైవ సేవకులైన వారికి కూడా 17వ వచనంలో, మీరు నన్ను పోలి నడుచుకోండి, ఐ హ్యావ్ బీన్ ఏ మోడల్ టు యూ, నేను మీకు మాదిరిగా ఉన్నాను. సో నా జీవితాన్ని మీరు గురిగా పెట్టుకోండి. నేను ఒక గురి దగ్గరికి పరుగు పెట్టినట్టు మీరు కూడా ఆత్మల సంపాదన లేక దేవుణ్ణి సంతోషపెట్టడమే నా సేవ యొక్క గురి అని ఆ గురి కొరకు పరుగు పెట్టడానికి మనం ముందుకు వెళ్ళాలి. మరి 3, 4, 5 వచనాల్లో తాను శరీరాన్ని ఆస్పదం చేసుకోలేదు అంటున్నాడు. అంటే తనకున్న డబ్బు కానీ, తనకున్న విద్య కానీ, తనకు తెలిసిన యూదా మతం కానీ, వ్యాపారం కానీ, అందం కానీ, ధర్మశాస్త్రం కానీ, ధర్మశాస్త్ర విషయంలో అనింజుడుగా ఉండడం అనే విషయాలు తనకు ఆస్పదం కాదు. అంటే ఇహలోకములో గొప్పగా ఉన్నవి దేవుడి దృష్టిలో గొప్పవి కావు. ఆ విషయం చెప్తూ క్రీస్తు యేసునందు నేను అతిశయపడుతున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు చేత రక్షింపబడమే గొప్ప అతిశయ కారణం. మరి 7వ వచనంలో చూస్తే, ఏవి లాభమైనవో వాటిని నష్టంగా, అంటే దేవుని కొరకు వాటిని వెనకాలే విడిచిపెట్టేశాను అంటున్నాడు. తర్వాత మనం చదువుకుంటూ వెళితే, ఒకటి చేయుచున్నాను. ఏంటి ఆ ఒకటి? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరి పెడుతున్నాను, ఉన్నతమైన బహుమానము కొరకు పరుగు పెడుతున్నాను అన్నాడు. చూడండి, ఇహలోకములో డబ్బు కాదు, ప్రమోషన్ కాదు, సమస్త యజమానుల యొక్క అభినందన కాదు, లేక
మనుషుల యొక్క పొగడ్తలు కాదు. ఉన్నతమైన బహుమానము దేవుడిచ్చేది. అది ఇహలోకములో దొరక్కపోవచ్చు, చనిపోయిన తర్వాత పరలోకమందు దేవుడు ఆయన సేవకులైన వారికి ఇచ్చే బహుమానమే. పౌలు దాన్ని ఉన్నతమైన దానిగా ఎంచుకొని వెనక ఉన్న చెత్తను తన యొక్క గొప్పతనాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని, తన చదువు ముఖ్యం కాదు, తన యొక్క కులం ముఖ్యం కాదు, తనకున్న ప్రవీణత, తనకున్న గ్రహింపు ఇది ముఖ్యం కాదు, నా గురి ముఖ్యం అంటూ వెళ్ళాడు. చూచారా, దైవ సేవకుడు కేవలం ఇటువంటి దృక్పథంతో పౌలు జీవితంలో ఆయనకున్నటువంటి గురితో వెళ్ళినట్లు మనం కూడా అలా వెళ్ళవలసి ఉంది. ఈ వాక్య భాగంలో కొన్ని ముఖ్యమైన పదాలు ఉన్నాయి. చూడండి, మొదటి వచనంలో ప్రభువునందు ఆనందించండి అని చెప్తున్నాడు. మూడవ వచనంలో క్రీస్తు యేసునందు అతిశయించండి అన్నాడు. ఇంకా 9వ వచనంలో క్రీస్తు యేసును సంపాదించుకోవాలని. చూడండి, అది గురి. మనుషులు నన్ను పొగడాలని కాదు. చూడండి, కొంతమంది సేవకులు మనుషులను సంతోషపెట్టే బోధలు చేస్తారు. ఎక్కడైతే మనుషులను సంతోషపెట్టే బోధలు ఉంటాయో అక్కడ దేవునికి దుఃఖం కలుగుతుంది. మనుషులను సంతోషపెట్టడం కాక దేవుణ్ణి సంతోషపెట్టడానికే ఆయన మాటలే నేను చెబుతున్నాను అని ఏ సేవకుడు ఆయన పరిచర్య చేస్తాడో అది ప్రయోజనకరమైంది. దేవుని సేవకులు పోస్ట్ మ్యాన్ లాంటివారు. చూడండి, పోస్ట్ మ్యాన్ ఆ కార్డులో మరణ వార్త చదివి దాన్ని పెన్నుతో మరి చెరిపేసి, అయ్యో ఈ వార్త వాళ్ళు వింటే వాళ్ళు బాధపడతారు అని, అంతా క్షేమమే అని తిరగరాసి పంపడు కదా, అది అతని పని కాదు. పోస్ట్ మ్యాను అవతల వాళ్ళు పంపిన ఉత్తరాన్ని ఎలా ఉందో అలా తీసుకొచ్చి వారికి ఇవ్వడమే. దైవ సేవకుడు కూడా దేవుని గ్రంథంలో ఉన్న విషయాలను మాత్రమే, దేవుడు చెప్పమన్నవి మాత్రమే తాను చెప్పడానికి ఈ లోకంలో ఉన్నాడు కానీ తన సొంత మాటలు చెప్పడానికి కాదు. 12వ వచనంలో దాన్ని పట్టుకోవాలని పరుగు పెడుతున్నానన్నాడు. 13వ వచనంలో ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నానన్నాడు. 14వ వచనంలో గురి యొద్దకే పరుగు పెడుతున్నానన్నాడు. 17వ వచనంలో అటువంటి వారిని మీరు గురిపెట్టి చూడుడి. మనకు బైబిల్లో ఉన్న వ్యక్తులు లేక బైబిల్లో ఉన్న మంచి భక్తులు మనకి మాదిరి. పౌలు వంటి భక్తులను మనం మాదిరిగా పెట్టుకొని ఈ లోకంలో జీవించాలి. 20వ వచనంలో రక్షకుని కొరకు నేను కనిపెడుతున్నాను, ఎందుకంటే నా పౌరస్థితి పరలోకములో ఉన్నది, ఇహలోకము మంది కాదని మనం బోధిస్తాం విశ్వాసులకు. మరి మీరెందుకు ఈ లోకములో స్థిరపడడానికి ప్రయత్నిస్తారు? ఇది నాది, అది నాది, ఈ మందిరం నా పేరు మీద ఉండాలి, నేను సంస్థ తరపున పని చేస్తున్నాను. చూడండి, మన పౌరస్థితి ఇది కాదు. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఇహలోకములో మనకు ప్రతిఫలం కలక్కపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు మనకు సమృద్ధి అయిన ప్రతిఫలాన్ని, బహుమానాలను ఇవ్వనై ఉన్నాడు. ఇక్కడ ఇలా చేయడం వల్ల మనకు ఏంటి మేలు? మొదటి వచనంలో అది మీకు క్షేమకరము. 8వ వచనంలో ఇది అతి శ్రేష్టమైన జ్ఞానము. చూడండి, ఇహలోకంలో డబ్బు సంపాదించడం శ్రేష్టమైన జ్ఞానము కాదు, గురి కలిగి జీవించడమే శ్రేష్టమైన జ్ఞానము. 9వ వచనంలో విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిని కలిగి ఉన్నానన్నాడు. చూడండి, నీతి అనేది మనం సంపాదించుకునేది కాదు, విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకిచ్చేదే. 10వ వచనంలో మృతులలో నుండి పునరుత్థానం. 14వ వచనంలో దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానం అంటున్నాడు. అవిధేయులు 19వ వచనం చూడండి, వారి కడుపే వారి దేవుడు. అంటే వారు సేవ చేసేది కడుపు కోసమే. ఒక ఆయన చెప్పాడు, నీవెందుకు సేవకు వచ్చావయ్యా అని అడిగితే, నాకు ఉద్యోగం పోయింది అందుకనే సేవకు వచ్చాను. చూడండి, పౌలు చివరిలో అంటే 18, 19 వచనాల్లో వారు క్రీస్తు శిలువకు శత్రువులు అని అవిధేయులైన వారి మీదకు వచ్చే శిక్షను గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. 19వ వచనంలో వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన విషయములందు అతిశయపడుచు ఉన్నారు, వారు భూసంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు, వారి నాశనము వారి అంతము. చూడండి, బ్రతుకుట తినుట కొరకు కాదు, మనం బ్రతకాలి కాబట్టి తినాలి, కానీ జీవించేది భోజనం కోసం కాదు, ప్రభు సేవ చేసేది డబ్బు సంపాదన గురించి కాదు.
పౌలు తనకు ఉన్నవే వెనక్కి విడిచిపెడుతున్నాడు. మనమేమో లేనివన్నీ ముందుకు తెచ్చుకొని వాటిని పూజిస్తున్నాం. ఇలాగ చేసేవారు దేవుని చేతిలో వాడబడరు. దేవుణ్ణి సంతోషపెట్టడం ఒకటి, ఆత్మల రక్షణ ఒకటి. ఈ రెండు పనులు చేయడానికి మనల్ని మనం నూతనంగా ఈరోజు దేవునికి సమర్పించుకుందాం. అటువంటి వ్యక్తులను దేవుడు తన పని నిమిత్తం వాడుకుంటాడు. ఒక గురి కలిగి ఉందాం. ఈ వారం నేను ఇంతమందిని కలుసుకుంటాను, ఈ నెలలో ఇన్ని సువార్త పత్రికలు నేను పంచిపెడతాను, ఏ రోజు నేను మీటింగ్ జరపకుండా నిద్రపోను. ఇది మనం గురిగా పెట్టుకోవాల్సిన విషయాలు. మనుషులు నన్ను తిట్టినా, కొట్టినా, చంపినా, నన్ను అభినందించకపోయినా పర్వాలేదు, కానీ నేను సత్యమైన వాక్యాన్ని, బైబిల్లో దేవుడు రాయించిన వాక్యాన్ని చెబుతాను, కానీ మనుషులను సంతోషపెట్టే బోధలు నేను చేయను అని మంచి తీర్మానం చేసుకుందాం. అటువంటి వ్యక్తులను దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడు. మన గురి ప్రభు కోసం పనిచేయడం, మన గురి వెనుక ఉన్న వాటిని విడిచిపెట్టడం, మన గురి పరమందు దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి గొప్ప బహుమానాన్ని పొందడమే. దేవుడు మనందరకు అటువంటి గురిని అనుగ్రహించి ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమానం కొరకు సిద్ధపడినట్లు కోరుదాం. ప్రార్థన చేస్తాను. పరమందున్న తండ్రి, నీకు స్తోత్రాలు. మానవులైన మమ్మలను మీరు సృష్టించారు, రక్షించుకున్నారు, ముఖ్యంగా నీ సేవ కొరకు పిలిచారు. ప్రభువా, నీ దాసులమైన మేము ఒక నిర్దిష్టమైన గురి కలిగి నిన్ను సంతోషపెట్టడమే, ఆత్మల రక్షణే గురి కలిగి జీవించడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని విన్న నీ దాసులైన వారిని బలపరిచి, నేను పౌలు వలె ఫిలిప్పీ 3వ అధ్యాయంలో వ్రాయబడినట్లు గొప్ప భక్తులను మాదిరిగా తీసుకొని ఈ లోకములో నీ పరిచర్యను కొనసాగించడానికి సహాయం చేయండి. మా అందరి కొరకు గొప్ప బహుమానాలని మీరు సిద్ధపరిచారు. నేను వాటి కొరకు మేము సంతోషిస్తూ, నిరీక్షణతో ఎదురు చూస్తూ నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు వాటిని పొందే భాగ్యం మాకు, ఈ టీవీలో నీ వాక్యాన్ని వింటున్న నీ దాసులైన వారికి దయచేయవలసిందని యేసు నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరొక క్రొత్త అంశంతో దేవుని సేవకుల కొరకు దేవుడు మంచి వాక్యాన్ని సిద్ధపరచున్నట్టు ప్రార్థన పూర్వకంగా రండి. మనం కలిసి ప్రభు పరిచర్య చేద్దాం. గాడ్ బ్లెస్ యూ అండ్ యూజ్ యూ ఫర్ హిస్ గ్లోరీ. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులుక్ గారి సందేశాలు విని ఉన్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతేల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. అంతర్జాతీయ సత్యసాక్షి సభ్యత్వము, నేను సత్యసాక్షినే అను సర్టిఫికేట్ మీకు ఉచితంగా పంపించదము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి, మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడి నుండైనా నాకు ఫోన్ చేయండి. మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి,
ఆర్థిక ఇబ్బందుల గురించి మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సత్యసాక్షి టీవీ కార్యక్రమాల్లో మేము బోధించే సిద్ధాంతపరమైన అంశాలన్నీ మీకు పుస్తక రూపంగా ఇవ్వబడతాయి. కావలసిన వారు ఉచితంగా వాటిని పొందవచ్చు. ఏమి లేదు, నా ఫోన్ నెంబర్కి మీరు మీ అడ్రస్ SMS చేయండి చాలు. మా బుక్స్ మీ డోర్ స్టెప్కి వస్తాయి. ఆ నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. 9440111250కు ఫోన్ చేయండి, లేక మీ అడ్రస్ SMS చేయండి. మీకు కావలసిన పుస్తకాలు మేము ఉచితంగా మీ ఇంటికి పంపిస్తాం. గాబరా పడకండి, ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలవబడి తప్పు బోధలకు తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది, శక్తితో నిలుతును.
యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కానాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానాను
కానానుకు చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు, నా ప్రభువు నాతో నుండు, నా ప్రభువు నాతో నుండు. అడ్రస్ డాక్టర్ బాబ్లు గండి, చైర్మన్, బేతిల్ అసెంబ్లీ, నల్జర్ల, 534112, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. మా ఫోన్ నంబర్స్ 08818 2774442 27733. మా సెల్ నంబర్ 9440 111 250 9000000803. మా ఈమెయిల్ satyasakshi.tv@gmail.com. మా వెబ్ www.satyasakshitv.com.